వారాహిదేవి అమ్మవారు శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకముగా, దశమహావిద్యలలో ఒకముగా కొలుస్తారు. ఈమె వారాహ పంది ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. ఈ వీడియోని చూసే ముందు నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈమె వారాహి స్వామి అర్ధాంగి. వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, సఖయులు పూజిస్తారు. దేవి మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరం నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడు నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి, ఇలా వారాహి స్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వారాహ పంది రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది. దేవి మహత్యంలో తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలలో రాక్షసుణ్ణి, అతని సేనను సంహరిస్తుంది. శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం అంటే 2 యుద్ధాలుగా రమ్మని సలహా చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తాయి. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపుతారు. రక్తబీజుడి కథలో ఈమె వరహ రూపంలో శవంపై కూర్చొని ఉంది. తన దంతాలతో రాక్షస సంహారణం కావిస్తుంది. ఈ అమ్మవారు సఖయంలో కనిపిస్తారు. శక్తిని ఉపసంహరించే ప్రక్రియ సఖయము. వారాహి అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి సైన్యాధిపతి. దండనాథ పేర్లతో పిలువబడే వారాహిమాత శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయం, వరదాలతో దర్శనమిస్తుంది. బ్రహ్మి మహేశ్వరి, కౌమరి వైష్ణవి, వారాహి ఇంద్రాది, చాముండి వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు. వారాహిదేవి వారాహ ముఖం అనగా పంది ముఖం కలిగి చక్రం, కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. లలిత సహస్రనామాల్లో ఈ వారాహిదేవి నామం ఉండటం కనిపిస్తుంది. వారాహిదేవి మందిరాలతో ముఖ్యంగా తాంత్రిక పూజలు జరపడం సర్వసాధారణం. ప్రతి మనిషిలోని వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంది. మణిపుర, స్వాదిష్టాన, మూలధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్భవించిన విష్ణువు అవతారమే వారాహిమూర్తి. ఆ వారాహిమూర్తిని ఉన్న శ్రీతత్వమే వారాహి అంటారు. వారాహి రూపం ఇంచుమించు వారాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వారాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులు ఇష్టమైన దేవత వారాహిమాత. ఈమెను వామనాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రివేళల్లోనూ, తెల్లవారుజాముల్లోనూ మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరసి, ఒడిశా, వారణాసి, మైలాపూర్, చెన్నైలో ఉన్న ఈమె ఆలయాలను ప్రాధాన్యత ఎక్కువ. వారాహి అమ్మవారు వారణాసి గ్రామ దేవత. అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోనికి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి వీలు పడదు. ఈ ఆలయం భూగృహం ఉంటుంది. ఉదయం తెల్లవారుజామున 4:30 నుండి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగిలిన సమయంలో మూసివేయబడి ఉంటుంది. ఇక ఆలయం తెరిచిన సమయంలో వెళ్ళిన తర్వాత నేలపై 2 కన్నాలు కనిపిస్తాయి. వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవటానికి వీలవుతుంది. ఒక రంధ్రం నుండి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి. అమ్మవారి ఉగ్రస్వరూపం
వారు కాబట్టి ఇలా కన్నాల నుంచి భక్తులను ఇలా చూస్తూ పురాణాల కాలం నుండి ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు. వీరు అక్కడ ఉన్న పూజారితో ఎంత చెప్పినా వినకుండా మేము చూడాల్సిందేనని పట్టుపట్టారు. లేదంటే సుప్రీం కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. దీంతో పూజారి వారిని విగ్రహం చూడటానికి అనుమతించారు. వారు గృహంలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు ఒక్క క్షణం నిలబడి వెంటనే మూర్ఛపోయారు. అటుపై పూజారి తన శిష్యులతో కలిసి వారిని హూటాహూటిగా ఆ భూగృహంలో నుంచి బయటకు తీసుకువచ్చారు. అటుపై దాదాపు గంట సేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాత వారు మామూలు స్థితికి వచ్చారు. ఇందుకు గల కారణాలను ఆ పూజారి వివరించారు. అగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పానికి ఉగ్రకళ లేదా శాంతి కళలతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళలతో ఉన్న విగ్రహాలు సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్టశక్తులను అణచటానికి వీలుగా రూపొందుతుంది. అందువలనే చూడలేము. ఆ ఉగ్రకళలతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవుడు ఎక్కువసేపు ఉండలేరు. అందువలనే వారు మూర్ఛపోయారు. ఆ ఉగ్రకళ ఒకానొక విగ్రహానికి ఒక్కొక్క సమయంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లోనికి కూడా పోవడానికి వీలు కాదు. మిగిలిన సమయంలో కొంత తక్కువ ఉంటుంది. అందువలనే తెల్లవారుజామున 4:30 గంటల నుండి 8 గంటల మధ్య మాత్రం వారాహి అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని చూడటానికి, అది కన్నాల నుంచి చూడటానికి వీలు కల్పిస్తారు. ఆ సమయంలో అంటే తెల్లవారుజామున 4:30 నుండి 8 గంటల మధ్య గ్రామదేవత అయిన అమ్మవారు గ్రామం చూడటానికి అంటే వారణాసి చూసి రావటానికి వెళ్తుందంట. అందువలనే ఆ సమయంలో చూడటానికి అనుమతిస్తారు. మిగిలిన సమయంలో మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంచుతారు. సాధారణంగా ఉగ్రరూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాం. అయితే అది తప్పు. ఒక దివ్యమైన శక్తి, తేజస్సు అని అర్థం. అది కంటికి కనిపించదు. ఉదాహరణకు సూర్యున్ని ఉదయం సాయంత్రం పూట మనం కొంతవరకు చూడగలం. అంటే మధ్యాహ్నం సమయంలో మనం చూడలేము కదా అన్నది ఇక్కడ పండితుల వాదన. కేవలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడటానికి వీలవుతుందని, అది కూడా అమ్మవారి గ్రామ సంచారణ బయలుదేరిన వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు. అందువల్లే పూజారి కూడా తెల్లవారుజామున 4 గంటలకు భూగృహంలోనికి వెళ్ళి 10 నిమిషాలలో హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు. వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్కు వెళ్ళటానికి ముందు ఎడమవైపు ఈ వారాహి అమ్మవారి దేవాలయం ఉంటుంది. అక్కడ ఎవరిని అడిగినా ఈ దేవాలయం గురించి చెప్తారు. పడవలో వెళ్ళేవారు మాన్ మందిర ఘాట్ వద్ద దిగిపోయి మెట్ల మార్గం ద్వారి పైకి వెళ్తే కుడి వైపునకు అమ్మవారు దేవాలయం ఉంటుంది. ఈమెను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల నమ్మకం.